హలో అండి. నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు నేను మటన్ బిర్యానీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కిలో మటన్ని ఇలా 2, 3 సార్లుగా వాష్ చేసి తీసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలన్నిటినీ ఒక కుక్కర్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు, అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే 6 విజిల్స్ పెట్టుకోండి. మటన్ ఉడికే లోపల బియ్యంని నానబెట్టి పెట్టుకోండి. 1 కిలో మటన్కి 1 కిలో బాస్మతి రైస్ని తీసుకోండి. బియ్యంని 2-3 సార్లుగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి పెట్టుకోండి. బియ్యము మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పెట్టుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మరొక కుక్కర్ తీసుకొని ఒక 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో గరం మసాలాను వేసుకోండి. అలాగే 7 పచ్చిమిరపకాయలని మధ్యలో ఘాటు పెట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 కిలో మటన్కి ఈ కొలతలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇది కూడా మొత్తం బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ని వాటర్ మొత్తం సైడ్కి తీసేసి ఉత్త ముక్కలు మాత్రమే వేసుకోండి. 4 విజిల్కి ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయి. ఇంకా ఏం ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం వేయాల్సిన మసాలాలన్నీ వేసేసి వాటర్ వేసుకోవడం అంతే. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదంటే మటన్ మసాలా వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనాను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ని వేసుకోండి. అదే ఇంటి బియ్యం అయితే 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మటన్లోంచి తీసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఈ వాటర్ని చెక్ చేయడం వల్ల సాల్ట్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సరిపోకపోతే ఇంకొంచెం కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ వేసి మూత పెట్టుకోండి. బాగా మరిగేంత వరకు వాటర్ని ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే బియ్యంని వేయాలి. బియ్యంలో ఉన్న వాటర్ని పూర్తిగా డ్రైన్ చేసి తర్వాత బియ్యంని మాత్రం వేసుకోండి. ఇప్పుడు బియ్యము, మటన్ ముక్కలు, మసాలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఏదైనా ఒక బరువు పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఉడికింది అనిపించిన తర్వాత ఇలా దోసల కాడని రివర్స్లో చేసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఒక గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పెట్టుకున్న ఘాట్లలో ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో వేయడం వల్ల తర్వాత మిక్స్ చేసుకున్నప్పుడు రైస్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల మిగిలిన 10% రైస్ కూడా కుక్ అయిపోయి బిర్యానీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఫ్లేమ్ని ఇప్పుడు ఆఫ్ చేసి మరో 10 నిమిషాలు అలాగే ఆవిరికి వదిలేయాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి గడ్డ పెరుగుని తీసుకోండి. ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న పెరుగు పచ్చడి ఏ బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీని సర్వ్ చేసుకుందాం. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మటన్ బిర్యానీని తయారైపోయింది కదా. దీనికి పెరుగు పచ్చడి పెట్టి 2 ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కమెంట్ చేయండి. బిర్యానీ చేయడం నాకు రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోనూ మన ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.